వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమీ మామీ. నేను మీ అక్షయరామ్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మీకు కోకోనట్ షెల్తో ఒక మంచి క్రాఫ్ట్ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏమేమి థింగ్స్ అవసరమో ఇప్పుడు చూద్దాం. ఒక 2 కోకోనట్ షెల్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సాల్ట్ పేపరు, ఫెవికల్, వైట్ కలర్ పెయింట్. ఇక్కడ నేను బ్లాక్ కలర్, రెడ్ కలర్ చూపించలేదండి. ఇది మెరూన్ కలర్ పెయింట్. స్మాల్ సైజ్ బ్రష్, అలాగే మార్కరు, కార్డ్బోర్డ్. మెజర్మెంట్ అంటూ ఏం లేదు, నార్మల్గా నేను తీసుకున్నాను. వైట్ కలర్ షీట్, బ్లాక్ కలర్ షీట్, అలాగే వైట్ కలర్ది ఈ సైజులో ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సీజర్, గ్లూ గన్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం కోకోనట్ షెల్స్ని నీట్గా చేసుకోవాలి సాల్ట్ పేపర్తో. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం రఫ్ చేస్తూ నీట్గా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైట్ కలర్ పెయింట్ ఈ షెల్స్కి వేస్తున్నాను. ఇది వచ్చేసి పై పార్ట్ అండి. కొంచెం విడ్త్ ఎక్కువగా ఉన్న కోకోనట్ షెల్ని నేను ఇక్కడ చూస్ చేసుకున్నాను ఫేస్కి లాగా. వేస్టేజ్ అంటూ ఏది ఉండదండి. మనం కొద్దిగా ఆలోచిస్తే అన్ని రకాలుగా అన్నిటినీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్, ఫేస్ పార్ట్ కాబట్టి ఫస్ట్ ఐస్ డ్రా చేస్తున్నానండి బ్లాక్ కలర్తో. నెక్స్ట్ వచ్చేసి నోస్ పార్ట్, నెక్స్ట్ మౌత్. బ్లాక్ అండ్ రెడ్ యూజ్ చేస్తున్నానండి ఇక్కడ. ఇక్కడ వైట్ కలర్, బ్లాక్ కలర్ షీట్స్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఐ బాల్స్ వేస్తున్నాను. చూసారు కదా, ఆ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్స్ అండి, చెవులు, అలాగే ఫింగర్స్, నెక్స్ట్ వచ్చేసి లెగ్స్. ఇవి బ్లాక్ కలర్తో, మీకు మార్కర్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి కరెక్ట్గా కనిపించట్లేదు, మీకు దగ్గరగా చూపిస్తాను ఏ షేప్లో నేను డ్రా చేసుకున్నాను. చూసారు కదా, లైట్గా కనిపిస్తుంది. వైట్ కలర్ మార్కర్ ఉంటే మీరు వైట్ కలర్ మార్కర్తో డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఐస్ వచ్చేసి ఈ విధంగా కరెక్ట్ షేప్ లాగా కట్ చేస్తున్నాను.
సేమ్ అండి, ఇయర్స్ అలాగే లెగ్స్, ఫింగర్స్ ఈ విధంగానే కట్ చేసుకొని ఒక పక్కకి పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఐస్లో ఐ బాల్స్ ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ చెప్పాను కదా, ఇయర్స్, చెవులు, కాళ్ళు అలాగే చేతి వేళ్ళు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి చెవులండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని స్టిక్ చేసుకోవడమే. వీటికి మెజర్మెంట్ అంటూ ఏమీ ఉండవండి. మనం చూస్ చేసుకునే షెల్స్ని బట్టి మనము ఇయర్స్ అలాగే లెగ్స్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి. బోర్డు రెడీ చేయడానికి కార్డ్బోర్డ్కి ఇప్పుడు మెరూన్ కలర్ వేస్తున్నాను. ఇది బోర్డు లాగా అన్నమాట. ఈ బోర్డ్ పైన మనము ఏదైనా రాసుకోవచ్చండి. అలాగే ఏదైనా చిన్న చిన్న బొమ్మలైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. చూసారు కదా, ఆరిన తర్వాత కలర్ వేసిన తర్వాత డ్రై అయిన తర్వాతనే మనం స్టిక్ చేసుకోవాలండి, లేదంటే మొత్తం పాడైపోతుంది. ఈ విధంగా ఫింగర్స్ స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వైట్ కలర్ షీట్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. బాడీకి అలాగే ఫేస్కి అటాచ్ చేయడానికి ఈ పేపర్తో చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ పార్ట్లో స్టిక్ చేస్తాను. ఇక్కడ మీరు స్టాప్లర్తో అయినా చేసుకోవచ్చండి, నేను స్టాప్లర్ కూడా చేశాను. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా, ఏదైనా డ్రా చేసుకోవచ్చు, నేమ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మన ఛానల్ నేమ్ రాశానండి నేను, హోమీ మామీ అని. చూసారు కదా, బాడీకి ఫేస్కి ఇలా అటాచ్ చేస్తూ స్టిక్ చేసుకుంటున్నాను గ్లూ గన్తో. నెక్స్ట్ అది స్టిక్ అయ్యాక, మిడిల్ పార్ట్ స్టిక్ అయ్యాక ఈ విధంగా బోర్డుని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెగ్స్ ఇలా ఫెవికల్తో స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కోకోనట్ షెల్స్తో పాండాని చేసుకోవచ్చు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూజ్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంటాయి. అప్కమింగ్ వీడియోస్లో మీకు వాటర్ బాటిల్ పెయింటింగ్ అనేది చూపించబోతున్నానండి. మిస్ అవ్వకుండా చూడండి. Thanks for watching.